కొన్నది 2014లో. కానీ ఈ భూమికి సంబంధించి మొదటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఎప్పుడో తెలుసా? 4364/1994. అంటే 1988లో అగ్రిమెంట్ జరిగి 1994లో రిజిస్టర్ అయ్యింది. ఇక కొందరు మేధావులు పవన్ కళ్యాణ్ చాలా ప్లాన్డ్గా ఈ కబ్జా చేస్తారని వాదిస్తున్నారు. మరి ఇది ఎంత వాళ్ళకి అసలు ఎలా వచ్చిందనేది కూడా అర్థం కాదు. ఇక 1994లో అప్పుడు వయసు అయింది 23 ఏళ్ళే. అప్పటికి ఆయన ఇంకా సినిమాల్లో కూడా ఎంట్రీ కాలేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉన్నారు. తన కెరీర్ కోసం ప్రయత్నిస్తూ ఒక యువకుడు 20 ఏళ్ల తర్వాత తను ఏదో అయిపోతాను, అప్పుడు నేను ఇంత భూమి కొంటాను, ఈ భూమి కొనడానికి ఇప్పటి నుంచే మనం ఏదో మొత్తం తారుమారు చేస్తే ఈ కబ్జా ప్లాన్ గీసేద్దాం అన్నంత విధంగా క్రియేట్ చేస్తారు. నిజంగా ఇంతకంటే హాస్యాస్పదమైన ఆరోపణ ఇంకోటి ఉండదేమో. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే రామ్మోహన్ రావు గారు. సతీష్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, సో ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నిన్న కూడా మనం డిబేట్లో కలిసినప్పుడు ముందుగా చెప్పారు, ఇప్పుడు ఈ రోజు వెళ్ళి వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఎస్, మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు భూముల గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. సో ఏమనిపిస్తుంది అండి నిజంగా ఎంత నీచంగా ఆరోపణలు చేయటమా? అసలు ఇప్పుడు రాజకీయంగా అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, లేదా పోనీ ఇంకోటి అంటే సరే పబ్లిక్ స్పేస్లో ఉంటే ఇంకేదైనా అంటారు, ఏదైనా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఒక వ్యక్తిని ఇంతలాగా ఏదో ఒక దాంట్లో ముడిపెట్టి ఇలాగ ఆరోపణలు చేసి ఏదో విధంగా ప్రజలు నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనే సంకల్పమే తప్పించి ఇంకోటి కనిపిస్తోంది అక్కడ? సతీష్ గారు, మీకు ప్యానల్లోని మిత్రులకు అట్లాగే ఎప్పుడైనా నమస్కారం. అంతే, రాజకీయం అంటే ఇదే కదా. ఇప్పుడు పార్క్ స్థలాల కబ్జా ఎవడో తెలంగాణ దోపిడీ చేసినా అడిగేది లేదు. ఇంతకుముందే నా మిత్రుడు సురేష్ అని చాలా సీనియర్ జర్నలిస్టు ఖైరతాబాద్ లో ఒక వెంకటరమణ కాలనీ అనే దగ్గర ఒక 25 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు. ఆయన అక్కడ అద్దెకే ఉంటాడు, ఏం చేయడు. కానీ లోకల్లో అందరూ కలిసి అక్కడ ఎమ్మెల్యే తెలుసు కదా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరో అప్పుడు కూడా అక్కడ పార్క్ స్థానం ఇప్పటికీ కూడా హైకోర్టులో కూడా కోర్టు వేయబడ్డది, అది ప్రజలది కాదని చెప్పి. అంటే అంత మేనేజ్ చేశారు రికార్డులు. చూసి అధికారులు ఉంటే ఎట్లా చేస్తారు మీరు అన్నట్టు. ఇక్కడ మాత్రం అధికారులు పవన్ కళ్యాణ్ లేడు కదా. ఇంకా నా ఉదాహరణ ఏం చెప్పానంటే, అందులో ఇద్దరు చనిపోయారు. ఆ మిత్రులందరూ ఇప్పుడే నాకు ఫోన్ చేసి వాళ్ళు చనిపోయారని చెప్తే నాకు ఆవేదన కలిగి ఒక పార్క్ స్థలాన్ని కాపాడడంలో ఎక్కడి నుంచో వచ్చి ఒక రెంటుకుంటున్న సురేష్ అని, ఒక వెలుగురు సురేష్ అని ఆయన ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా 20 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు. నేను కూడా చాలాసార్లు మధ్యలోకి పోయినా కూడా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. ఎందుకు ప్రభుత్వం జోక్యం లేదు? నిన్న సతీష్ గారు మనం చాలాసేపు మాట్లాడుతున్నాం. పట్టా భూమి ఏంటి, శిఖం పట్టా అంటే ఏంటి, FTL అంటే ఏంటి, అసలు శిఖం అంటే ఏంటి? శిఖంలో పట్టాలు ఉండవు. శిఖం పట్టా అంటే FTL లెవెల్, అంటే పూర్తి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్లు వచ్చినప్పుడు పైదాకా వస్తాయి. కనుక మామూలుగా ఒకే ఫసలి పండే చెరువుకి అయితే సగం ఉంటాయి కనుక మిగతా సగం శిఖం ల్యాండ్ పట్టాలని చెప్పి ఇచ్చి వాళ్లకు అది చేశారు. నేను చూసాను కొందరు వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరూ వెళ్ళి కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టి నాన్న రభస్ చేశారు, అక్కడ చూశాను నేను. అందులో పార్క్ సార్ గారి పవన్ కళ్యాణ్ గారి ఏజెంట్ వచ్చి, అయ్యా ఇది చెరువే కానీ ఇది పట్టా చెరువు, పట్టాకుంటా అని మాట్లాడు. అందుకని పట్టాకుంటానా లేకపోతే శిఖం పట్టానా లేకపోతే FTL లెవెల్లో పట్టాలు ఇచ్చారా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా, ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు? నాగార్జున గారి ఫామ్ హౌస్ అక్కడ కన్వెన్షన్ సెంటర్ వచ్చినప్పటి నుంచి హైడ్రా అయితే ఉన్నది కదా. మరి ఇంత పెద్ద రభస జరుగుతుంటే నా ప్రశ్న ఏంటంటే సతీష్ గారు, హైడ్రా ఎందుకు జోక్యం చేసుకుంటారు? నిజమే తేల్చాలి కదా. ఇప్పుడు ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి, చెరువు స్పష్టంగా కనపడుతుంది అక్కడ. ఆ చెరువులో పట్టా భూమి ఎంత వరకు ఉంది FTL లెవెల్లో, నిజమైన శిఖం ఎంత? శిఖం ఎప్పుడు పట్టా కాదు. శిఖం పట్టా అంటే FTL భూములే, ఫుల్ ట్యాంక్ లెవెల్ మాత్రమే చేస్తారు. కనుక అది మీరు అన్నట్టు 94 నుంచి అంటే 20 ఏళ్ల తర్వాత ఆయన కొన్నారు. 94, 2004, 2014 అంటే 20 ఏళ్ల తర్వాత ఆయన కొన్నారు. దానిలో 4-5 డాక్యుమెంట్లు మారినాయి, 5వ డాక్యుమెంట్ వీరిది. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు అనవసరంగా ఆవేశాలు తెచ్చగొట్టి తెలంగాణ ఆంధ్ర అని మూలకం సృష్టించి వాళ్ళ పవన్ కళ్యాణ్ మీద అభాండాలు వేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, లేదా నిజమైన వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఈ రెండింటి మధ్య తేల్చాల్సింది ఎవరు? ఈ డాక్యుమెంట్లని నేను పంపారు మన కోఆర్డినేషన్ బాబు, చూశాను నేను కూడా. కానీ ఏమంటానంటే ఈ డాక్యుమెంట్లు పంపిన దానికి మొత్తం ఆధారాలు చూపించి హైడ్రా చెరువులు కుంటలు రక్షిస్తా ఉంటుంది కదా. నిజంగా చెరువు అయితే తీసుకోమనండి. ఇప్పుడు నాగార్జున గారు తీసుకుంటే ఎవరు దానిలో తీసుకోలేదు. అక్కడ ఏంటంటే వ్యవసాయం చేసుకోవాలి, నిర్మాణాలు తీసేశారు. ఇప్పుడు మనం ఫిజికల్ చూస్తే నిర్మాణాలు అక్కడ ఏం కనపడుతున్నాయి, వాళ్ళకు కేవలం వ్యవసాయం చేసుకుంటాం అంటున్నారు. కానీ నీళ్లలో నుంచి ఫెన్సింగ్ చేశారని ఆరోపణ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరు అన్నట్టు ఆధారం అయితే, ఎందుకంటే 93లో 94లో ఆయన కుట్రబన్ని పట్టాభూమిగా మార్చారని అబద్ధం ముచ్చట. ఎందుకంటే ఆనాడు కొన్న వాళ్ళు ఎవరు, ఆనాడు అమ్మిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ వివరాలతో సహా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇవాళ మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వరుసగా లింక్ డాక్యుమెంట్ లేకుండా ఏవైతే చేయలే కదా. వరుసగా ఒక శిఖం భూమిని
పవన్ కళ్యాణ్ గారు కొన్నప్పుడు మాత్రమే మార్చింది అనుకోండి, అది తప్పు అవుతుంది. కానీ అంతకుముందు 5 రిజిస్ట్రేషన్లు అయినాయి కదా, 5 రిజిస్ట్రేషన్ అప్పుడు మాత్రం మార్చకుండా అక్కడి నుంచి వచ్చిందానే కొన్నారు కదా, లింక్ డాక్యుమెంట్ పెట్టి. ఇంకా గట్టిగా మాట్లాడితే లోన్ తీసుకుంటే కూడా మాక్సిమం 27 రికార్డులు 37 రికార్డులు అవుతారు. నేను బ్యాంకు ఒపీనియన్ ఇచ్చేవాడిని అడ్వకేట్ గా. నేనేమంటే అంటే 20-30 ఏళ్ల కన్నా ఎక్కువ అడగరు, లేకపోతే కాసురాప కానీ పాతవి అడుగుతారు, 50 ఏళ్ళది అని అడుగుతారు. కనుక దాన్ని బట్టి చూడాలి తప్ప ఇవాళ ఈ మొత్తం ఈ చోద్యం చూస్తూ ప్రభుత్వం కూర్చుంటుంది. హైడ్రా రంగనాథ్ గారు ఇందులో ఇన్వాల్వ్ కావాలి వెంటనే. దానికి కావాల్సిన మద్దతు మనకు ఆదేశాలు ఇవ్వాల్సింది ప్రభుత్వ ఆదేశాలు ఉండే పోతలేడు కదా రంగనాథ్ గారు కూడా. ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చేస్తున్నట్టు లెక్క చెప్పండి. ఇంత పెద్ద గొడవ రంగనాథ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ భూమిని కొలిపించి ఇది దేందో ఉందో ఉన్నది కదా, మ్యాప్స్ అని ఉన్నాయి మనకు. జలవన్ మన ఇరిగేషన్ శాఖ ఇచ్చిన మ్యాప్స్ ఉన్నాయి, రెవెన్యూ శాఖ ఇచ్చిన మ్యాప్స్ ఉన్నాయి. ఈ రెండు కలగలిపి చూస్తే అర్థమవుతుంది కదా అంటున్నాను. అంటే ముందేతి కంకణానికి అదే ఎందుకు, ఇంత అంబిగ్యూటీ మెయింటైన్ చేయడం ఎందుకు? ఇటుపక్క తెలంగాణ బదులు లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు పోయి అక్కడ భూమి సర్వే చేయడం, లేకపోతే దాని మీద రకరకాల రాద్ధాంతాలు చేయడం కంటే ప్రజలను కొట్టుకునేటట్టు చేయకండి. అటు గ్రామస్తులు కూడా రెచ్చిపోతారు. ఒకసారి ఏమైందంటే వాళ్ళకు నేర్పితే రకరకాలు పోతారు. కనుక ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వమే జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా కొన్నారా, అది పట్టాభూగా లేకుంటే సిక్కం పట్టానా, FTL లెవెల్ ఉందా, బఫర్ జోన్ ఉందా, నిజంగానే సిక్కంలో ఉందా, అది కూడా చెప్తాను నేను. ఏదైనా సరే ఎంక్వైరీ చేసి తేలిస్తే ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఈ పట్టాభూమి FTL సమస్య లేదు, ఇది ప్రైవేట్ వాళ్ళు వాడుకోవచ్చు. కాకపోతే 2 నిబంధనలు ఉన్నాయి అందులో. సిక్కం పట్టాభూమిలో FTL లెవెల్లో ఎట్టి పరిస్థితులు నిర్మాణాలు చేయొద్దు, కొత్తగా బోరింగులు కానీ షెడ్లు కానీ ఏం చేయొద్దు, అది ఉన్నది, రూల్ ఉన్నది. అంతవరకు పాటిస్తే వ్యవసాయం భూమి చేసుకోవచ్చు. నీళ్లు లేనప్పుడు వాడుకోవడానికి సిక్కం పట్టాలు ఇచ్చారు. 2014 నుంచి ఆయన ఏం చేస్తున్నారు ప్రతిదీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం కదండి. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అక్కడ నిర్మాణాలు చేపట్టింది లేదు. పోనీ ఎవరి పేరు మీద ఏదో భూములు కొని ఆయన వెనకుడి నడిపిస్తున్నారు అంటానికి లేదు. ఆయన స్వయంగా నాకు చాలా ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం, నాకు ఒక రైతుగా ఉండటం అంటే చాలా ఇష్టం అంటే ఆయన ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో మనం ఎన్నో చూస్తూ వస్తున్నాం. సో అంటే ఏంటి నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరన్నా ఒక మీడియాలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, లేదంటే హైడ్రాకి ఎవరైనా కంప్లైంట్ చేసి ఇమీడియట్గా వెళ్ళి తనిఖీలు చేస్తూ ఉంటారు. మరి ఇంత రచ్చ జరుగుతుంటే వెళ్ళి ఇది కాదు అని ఒక్క మాటలో చెప్పేస్తే పోయేదానికి ఎందుకు ఇంత నానుస్తున్నారు అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణ ఏదో సమస్యలు ఏమీ లేనట్టుగా దీని చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అనుకోవాలి? అందుకనే కదా ఇప్పుడు నాగేశ్వర్ గారి వివాదం అక్కడికి ముగిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఎక్కడ కూడా తోడ్పాటు లేకుండా చెప్పేసిండు, సీనియర్ జర్నలిస్ట్ గారిని గౌరవిస్తున్నాను, ఆ కేసులు ఏమైనా పెడితే తీసేయమని చెప్పారు. అది బహిరంగంగా తీసింది. ఇటుపక్క నాగేశ్వరరావు గారు కూడా నేను కొంచెం తప్పు మాట్లాడినాము, నేను వెనక్కి తీసుకుంటా మాట్లాడినాను. అక్కడికి కీలకతం దుకాణం బంద్ అక్కడ అయిపోవాలి. ఎక్కడైతే అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ తెలంగాణ ఆంధ్ర వివాదాన్ని ముదిరిటట్టు చేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ దోచేస్తున్నాడు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఆ నిజంగా చెప్పాలంటే మరి అన్ని భూముల మీద ఎంక్వైరీ చేయాలంటే నష్టం ఉంది. ఇప్పుడు సినిమా యాక్టర్లకు ఉన్న భూములు చాలా ఉన్నాయి, లోకల్ వాళ్ళకు ఉన్న భూములు చాలా ఉన్నాయి. గుండాలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు ఇట్లాగే చేస్తాయి. నేను ఏమంటున్నా స్పష్టంగా, నేను వెంకటరమణ గారిని ఖైరతాబాద్ స్పష్టంగా పేరుతో సహా చెప్తున్నాను. ఆయన చనిపోయాడు కనుక వాళ్ళని బాధతో చెప్తున్నాను. పార్కు స్థలం కోసం 20 ఏళ్ళు కొట్లాడితే ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ, అక్కడ రామచంద్ర గారు BJP ఎంపీ ఉండే, ఆయన ఎమ్మెల్యే ఉండే, ఆయన సహకరించలేదు. దానా నాగేంద్ర గారు 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉండే, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే, జనార్దన్ రెడ్డి గారి కాలం నుంచి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అంటే అంతకంత ఎక్కువ కాలేదుగా కొట్లాడుతుంటే లోకల్ గా గుండాలు దాడి చేస్తున్నారు. పార్క్ స్థలాన్ని కబ్జా నుంచి కాపాడదాం అనుకుంటే. అలాగే ప్రజా ఆలోచన వేదిక అని మనకు ఉప్పాల గోపాలరావు గారు కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో చాలా పెద్ద ఎత్తున పోరాటం, ఆయన మొన్ననే చనిపోయారు. అంటే ఇట్లా కేవలం అక్కడ ఉన్నందుకు మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందామని ధీరోదాత్తంగా పోరాడిన వాళ్ళేమో చతికిలు పడుతున్నారు. ఇట్లాంటి అవాకు చవాకులు పేలే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇట్లా పవన్ కళ్యాణ్ భూముల గురించి మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నా నేను, ఇది వాదనతో కాదు, సెంటిమెంటో వాదనలతో కాదు, నిజమేదో నిగ్దాల్సిన బాధ్యత హైడ్రాది, ప్రభుత్వాన్ని అంటున్నా. హైడ్రా నియంత్రించే ప్రభుత్వమే కదా. హైడ్రా ప్రభుత్వం చెప్తేనే పోలే కదా. ఇప్పటిదాకా చాలా భూమి మొన్నే చూసాం. హైకోర్టు ఏమందని ఇచ్చింది, హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మీరు కబ్జా పెట్టిన భూమి హైడ్రాది కాదు, అది ప్రైవేట్ స్థలం. అంటే నిన్ననే ఆ స్థలంలో వీళ్ళు ఫెన్సింగ్ చేసి బోర్డు పీకేయడానికి కూడా అనుమతి ఇచ్చి కోర్టు ఆ పీకేసిన దానికి కూడా మీరు పరిహారం ఇవ్వాలనేది నిన్ననే చూసాం మనం హైదరాబాద్ లోనే ప్రాంతం.